హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి రాగి చపాతి, రొయ్యల పులావ్ అండ్ ప్రాన్స్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఎంతో రుచిగా ఉండేటువంటి ప్రాన్స్ మసాలా ఇగురు కోసం మనం బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాము. కొంచెం అది ఫ్రై అవుతూ ఉండగా దాంట్లో మనము టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటాము. తర్వాత వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటామండి. నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని దాంట్లోనే ఒక 5 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను. అది వేసుకుని కొంచెం ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటాము. వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని బాయిల్ చేసుకున్న ప్రాన్స్ విత్ వాటర్ యాడ్ చేసేస్తామండి. నేను ప్రాన్స్ మార్కెటింగ్ తెచ్చుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా సరిపడా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మన కర్రీ రెడీ అండి. సూపర్ టేస్టీ, సూపర్ హెల్తీ, సూపర్ సాఫ్ట్ రాగి చపాతీల కోసం ఒక గ్లాసు వాటర్ని బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటామండి. ఒక గ్లాసు రాగి పిండి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మనము దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటాము. ఇంకా గోరువెచ్చగా ఉండగానే మనము పిండిని సరిపడా నీళ్లు చిలకరించుకుంటూ చపాతీ ముద్దలాగా మెత్తగా చాలా సాఫ్ట్ గా మనము కణుపులతోటి ఇలా చేతితో చక్కగా ప్రెస్ చేసుకుంటూ చాలా సాఫ్ట్ గా చాలా మృదువుగా మనము డోని తయారు చేసుకోవాలండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు రాగి పిండి కొంచెం గరుగ్గా ఉందంటే కనుక ఒకసారి జల్లెడ పట్టేసుకోండి. అప్పుడు సాఫ్ట్ గా పిండి వస్తుంది. దాంతో మీరు చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. రాగి పిండి నేను యూజ్ చేసిన చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి నేను ఇంకా జల్లెడ పట్టలేదు. మీరు కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు. ఇంక ఈ విధంగా మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి. 1:1 కాబట్టి అది చాలా ఈజీగా గుర్తుంటుంది కూడా. ఇంక ఇలా కలిపేసుకున్నాం కదా, మనం ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసి మనకు కావాల్సిన సైజులో మనం బాల్ తీసుకుని సేమ్ లైక్ చపాతీ లాగా చేసేసుకుంటామండి. మీకు ఎంత సైజు కావాలితే అంత సైజు. మనం ఇప్పుడు తీసుకున్న పిండికి ఒక 4 రోటీస్ వస్తాయి అనమాట. మనం చేసుకునే రోటీ సైజుని పెట్టండి. ఒకవేళ పెద్ద సైజ్ చేసుకుంటే 3 వస్తాయి అనమాట. ఇంకా వేడెక్కిన తవ్వ మీద మనం వేసుకుని 2 వైపులా రెడ్ కలర్ వచ్చేలా కాల్చుకోవడమే. మనం చేసుకున్న రోటీ ఈ మాత్రం మందంలో చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా మనం చేసుకున్న రోటీల్ని చక్కగా కాల్చుకుని మీకు ఇష్టమైన కర్రీతో సర్వ్ చేయడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనేమో ప్రాన్స్ మసాలా కర్రీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ప్రాన్స్ పులావ్ చేస్తున్నానండి. దానికి గాను వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను. ప్రాన్స్ బాయిల్ చేసుకున్న వాటర్ అంటే ఆ స్టాక్ కూడా యూజ్ చేస్తాం. మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మసాలా దినుసులు వచ్చేసి నేను దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కొంచెం ఇలా దంచుకుని వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మసాలా దినుసులన్నీ కూడా కాస్త వేగనిస్తున్నాను అనమాట. దీంట్లో జాపత్రి, కొంచెము మనం అనాస పువ్వు కూడా వేసుకుంటాము. ఇంకా పుదీనా కూడా వేసుకుంటామండి. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా నూనెకి పడుతుంది అనమాట. తర్వాత స్ప్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 5-6, ఒక చిన్న ఆనియన్ చీలికలు వేసుకున్నాం. అదేవిధంగా 2 క్యారెట్లు చక్రాల్లో తరుక్కుంది వేసుకున్నాం పీల్ తీసిన తర్వాత. ఇంకా తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నామండి. ఇప్పుడు పచ్చి బఠానీ మార్కెట్ లో భలే దొరుకుతున్నాయండి, చాలా బాగా దొరుకుతున్నాయి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గనిస్తాం అనమాట, ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఈ మూమెంట్ లో నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. టీ స్పూన్ కంటే తక్కువే కూడా. 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకున్నానండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా ఒక గుప్పుడు వేసుకుంటామండి. మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసి 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. లిడ్ పెట్టేసి కొంచెం అది వడిలినట్టు అవుతాయి అనమాట. ఆఫ్టర్ 2 మినిట్స్ మనం జస్ట్ మూత తీసేటప్పటికి చూసారా మంచిగా ముక్కలన్నీ మగ్గి ఉన్నాయి. మిగతాది ఏదన్నా ఉంటే రైస్ వేసిన తర్వాత మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత ఈ లోపు రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటాము. ఆ రైస్ ని కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అన్ని కలిసేలాగా. ఇప్పుడు మనము ఏదైతే ప్రాన్స్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉందో అది ఒక గ్లాస్ యాడ్ చేశానండి. తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. దానికి గాను 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసినట్టు, అంటే 1 గ్లాసు స్టాకు, 2 గ్లాసులు వచ్చేసి నార్మల్ వాటర్ అనమాట. బాయిలింగ్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఆగకుండా. రోలింగ్ బాయిలింగ్ వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను. 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తే మన అద్భుతమైనటువంటి రొయ్యల పులావ్ రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.
చేసుకుంటాం కూడా చాలా ఈజీ అండి. పైపెచ్చు రుచి అమోఘంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.